మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. లాస్ట్ మంత్ నేను టూర్ వెళ్తున్నానని చెప్పేసి కాల్ చేశారు సార్. మా వాళ్ళు కూడా ట్రిప్ వేశారు సార్. మా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను గోవా వెళ్ళాను మేడం. సార్ అదే ప్లేస్ లో హస్బెండ్ కూడా గోవాలో ఉన్నారు సార్. నాకు ఇంకా ఆ క్షణం ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఏందమ్మా మీ ఆయన చూస్తే ప్రాణం పోవటం ఏంటి? మా ఆయన సింగిల్ గా నేను చూడలేదు సార్. మీతో చెప్పలేను. ఐ మీన్ గా చూడబడికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది సార్. ఎంత ఎమోషనల్ అంటే అది మీకు చెప్పలేను సార్. నేను చెప్పకుండా గోవా రావడం అదే కదా నేను చేసిన తప్పు. అంతకు మించి ఇంకేమైనా ఉందా అంటే మరి నువ్వెవరితో తిరుగుతున్నావు, నువ్వెంతమందితో తిరుగుతున్నావు, నువ్వెన్న రూములు తిరుగుతున్నావు నాకేం తెలుసు అని చెప్పేసి రివర్స్ అయిపోయారు సార్ కన్నా మీద. నైట్ అంతా ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరుగుతావు, ఎవరికి తెలుసు నీ ఫ్రెండ్స్ పక్కన ఉన్నావు కాబట్టి అంత పర్టికులర్ గా నటిస్తున్నావు. ఎలాంటి మాట్లాడుతున్నారు సార్ అసలు. ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేనివి సార్ అసలు. హలో హలో చెప్పియాక ఎందుకు నువ్వు ఇంత బ్యాడ్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు కదా చేస్తుంది. నా కళ్ళతో నేను స్వయంగా చూసాను. నేను ఆ గవర్నమెంట్ రాబట్టి నేను నిజస్వరూపం బయటపడింది. లేదు అంటే నిజంగా ఎప్పటికీ నన్ను ఇలా ఒక అమ్మాయి కలుస్తుంటే నువ్వు ఎలా అనుకుంటావు, బ్యాడ్ గా ఎలా అనుకుంటావు? తెలియకుండా ఎంతమందితో ఎవరెవరితో తిరిగింది నాకు ఎలా తెలుస్తుంది సార్? మాటలు జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు? వేషాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీ ఇంట్లో మాట్లాడుకునేటటువంటి పద్ధతిలో ఇక్కడ మాట్లాడద్దు. ఆ అమ్మాయితో 4 సంవత్సరాల పాటు కాపురం చేసి ఒక బిడ్డను కన్నావు. నువ్వు సిగ్గులేనోడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం ట్రిప్పులు అయ్యా? వెళ్తే గుంపుగా వెళ్తారు, గుంపుగా వస్తారు. ట్రిప్పులు వేసినంత మాత్రాన పెళ్ళి అయినటువంటి వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిపి ఒకే రూము ఒకే మంచం అంటే ఏ దేశంలో ఉన్నాం మనం? సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఒక మెయిల్ ఏంటంటే తప్పు చేసిన భర్తే తనని తప్పు పడుతున్నాడు అంటూ ఆ మెయిల్ ఒక్కసారి మాట్లాడదాం డాక్టర్ గారు. సార్ ప్రియాంక సార్ ఆ అమ్మాయి పేరు. తప్పు. హలో హలో నమస్తే అండి. నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మెయిల్ చేశారు కదా మాకు. థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మ, మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు ఇష్యూ ఏంటి మీరు చాలా క్లుప్తంగా చెప్పారు. అందులో నాకు అర్థం కాలేదు పూర్తిగా. అసలు ఏంటి అనేది చెప్తే ఒక్కసారి. అమ్మ నమస్తే ప్రియాంక. నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి, వివరంగా చెప్పండి. చిన్న ఇష్యూ అయితే ఉంది సార్. నాకు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇలా మీది అందమైన జీవితం నుంచి నేను ఎపిసోడ్ చాలా చూసాను సార్. సో నాకు అవి అనిపించింది నా జీవితానికి ఏదైనా సజెషన్ దొరుకుతుందని. చూద్దాం తప్పకుండా. నైస్, చెప్పమ్మా సమస్య ఏంటో చెప్పండి. అయితే ఏమైందంటే యాక్చువల్లీ 4 years బ్యాక్ మాకు మ్యారేజ్ అయింది సార్. ఇద్దరు మీ సాఫ్ట్వేర్ అవుతారు నా జాబ్ కి. ఓకే. ఇక్కడ నేను హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. యూసర్ కూడా మేము స్టే చేస్తాం సార్. మా మదర్ అండ్ మా పాప, నేను. మా హస్బెండ్ వచ్చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నారు సార్. తను ఎలాగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు. మా మదర్ ని నా దగ్గర పెట్టి పాపని చూసుకోమని చెప్పి నన్ను కూడా జాబ్ చేయమని చెప్పారు సార్. ఓకే. అంటే పెళ్ళైనప్పటి నుంచి ఇదే అమ్మా? అంటే 4 years బట్టి అతను బెంగళూరు, మీరు హైదరాబాద్. 2 years వరకు కలిసే ఉన్నాం సార్. ఓకే. అండ్ పాప, నేను మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్, తర్వాత పాప పుట్టింది. ఒక 2 years వరకు కలిసి ఉన్నాం సార్. తనకు బెంగళూరులో జాబ్ రాగానే తను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, నువ్వు మదర్ ని పెట్టి నువ్వు ఇక్కడ యూసఫ్గూడలోనే ఉండు, నువ్వు జాబ్ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి చెప్పారు సార్. సారీ అమ్మా, ఎవరు మదర్ అమ్మా? మీ మదరా? మా మదర్ సార్. సంతోషం. లాస్ట్ మంత్ ఏమైందంటే నేను టూర్ వెళ్తున్నానని చెప్పేసి కాల్ చేశారు సార్. టూర్ వెళ్తున్నానంటే సరేనండి వెళ్ళండి, ఇవి ట్రిప్ ఇవన్నీ కామన్ కదా అని చెప్పేసి నేను అన్నాను. ఓకే. సరే వెళ్తున్నాను కదా టూర్. అంటే అవుట్ ఆఫ్ ది అది అనేది నాకు కన్ఫర్మ్ చెప్పకుండా వెళ్ళారు సార్. అంటే నేను ఇలా ట్రిప్ వేశారు మా కంపెనీ వాళ్ళు, నేను వెళ్తున్నానని చెప్పేసి చెప్పారు సార్. బయటకు వెళ్తున్నాను, ట్రిప్ వెళ్తున్నాను అని ఫ్రెండ్స్ తో. సరే నాన్న, సరేనండి వెళ్ళండి అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేశాను సార్. రైట్. మా వాళ్ళు కూడా ట్రిప్ వేశారు సార్. మా ఫ్రెండ్స్ ట్రిప్ వేశారు. ఓకే. మాకు కూడా ఒక ట్రిప్ వేశారు సార్. నాకు కూడా మనం అలా సరదాగా తిరిగి చూద్దామంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు సార్. అయితే నేనేమనుకున్నానంటే సరే హస్బెండ్ ఎలాగా వెళ్ళారు కదా ఇంకా మా అయితే 1 day లో అయిపోతుందని చెప్పారు సార్ మా ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదులే, 1 day కదా వెళ్ళొచ్చేద్దాము అని నేను అనుకున్నాను తప్ప తనకి నేను ఇన్ఫార్మ్ చేయలేదు సార్.
మాటని అభ్యర్థించి పాపకి సరిగ్గా చూసుకొని చెప్పేసి నేను ట్రిప్ కి వెళ్ళాను సార్. ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను గోవా వెళ్ళాను మేడం. ఓకే, ఫ్రెండ్స్ అంటే ఎవరమ్మా? ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళు? మా ఆఫీస్ కొలీగ్స్ తీసుకెళ్లారు సార్, కానీ వాళ్ళు గోవా తీసుకెళ్తారనే విషయం నాకు కూడా తెలియదు. తెలియకుండా వెళ్ళిపోతారమ్మా? బస్ ఎక్కించుకుని వెళ్ళిపోతారా అలాగే ముక్కు గుడ్డ కట్టేసి? సర్ప్రైజ్ అని చెప్పేసి తీసుకెళ్లారు. నువ్వు ఏం భయపడకు, మీ హస్బెండ్ కూడా ఎలాగో ట్రిప్ లోనే ఉన్నారు కదా అంటూ నన్ను అటు ఇటులో మోటివేట్ చేసేసారు సార్ మొత్తానికి. సరే ఇంకా ఆయనకి చెప్తే మళ్ళీ తిడతారేమో అనేది భయంతో నేను చెప్పలేకపోయాను సార్. కదమ్మా, ఇప్పుడు మీ ఆయన అయితే కనుక నేను ట్రిప్ వెళ్తున్నానని నీకు చెప్పాడు, నువ్వైతే కనుక మీ ఆయనకి చెప్పలేదు ట్రిప్ అని? చెప్పలేదు సార్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే 1 or 2 days లో వచ్చేస్తాము, ఇది నువ్వేమి టెన్షన్ పడద్దు, ఆయన ట్రిప్ కి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది కదా, నువ్వు ఈ లోపల మనం నేను సేఫ్ గానే తీసుకొస్తాం, పాపని మదర్ కి చెప్పించేసి సార్ నువ్వు మాతో వచ్చేస్తా అని చెప్పారు సార్. నేను వెళ్ళాను సార్. వెళ్ళిన దాకా అక్కడ అదే ప్లేస్ లో హస్బెండ్ కూడా గోవాలో ఉన్నారు సార్. నేను చూడలేదు సార్, ఇదైతే నేను చూడలేదు. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్, నేను తనతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. తను చూసింది. తను చూసి నీ హస్బెండ్ ట్రిప్ వెళ్ళారు, బెంగళూరులో జాబ్, ఎక్కడో ట్రిప్ అన్నా అదన్నా ఇదన్నా చాలా పెద్ద పెద్దగా గొప్పలు చెప్పు నీ హస్బెండ్ కోసం, నీ హస్బెండ్ ఎంత గొప్పవాడో మేము ఇప్పుడే చూసామని అన్నారు సార్. నా హస్బెండ్ కోసం నాకు ఎంత చేసి నాకు ఏడుపు వస్తుంది కదా 100%. మీరు అలా ఎలా మాట్లాడతారు, నా హస్బెండ్ అలాంటి వారు కాదు, అసలు నేను నమ్మను అని చెప్పేసి నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను. లేదు లేదు ప్రియాంక, ఓకే నువ్వు మమ్మల్ని నమ్మద్దు, స్వయంగా నీ కళ్ళతో చూడు అప్పుడు నమ్మన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకెళ్లి చూపించారు. నాకు ఇంకా ఆ క్షణం ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఏందమ్మా మీ ఆయన చూస్తే ప్రాణం పోవటం ఏంటి? మా ఆయన సింగిల్ గా నేను చూడలేదు సార్, నీతో చెప్పలేను. ఐ మీన్ అంటే తనని నేను అలా రెడీ హ్యాండెడ్ గా చూడబడికి, ఒక అమ్మాయి తన హస్బెండ్ ఎంతగా ప్రేమించి నమ్మకంగా ఎక్కడో బెంగళూరులో ఉన్న వదిలేసి ప్రతిదానికి నేను తనకి సపోర్ట్ చేసి వదిలేసిన హస్బెండ్ నాతో ప్రతిసారి ఇలాగే అబద్ధం చెప్పి వెళ్తున్నారు అనే థాట్స్ తో నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది సార్. ఎంత ఎమోషనల్ అంటే అది మీకు చెప్పలేను సార్. నా ఫ్రెండ్ కూడా తన ఎందుకు అటు వెళ్ళిందో నాకైతే చెప్పలేదు. సడన్ గా తను వెళ్ళింది అదే హోటల్ కి. నేను వేరే అమ్మాయితో ఆ హోటల్లో ఉండడం తన కళ్ళతో చూసి నాకు చెప్పింది, నేను నమ్మలేదు. తను స్వయంగా తీసుకెళ్లేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మా హస్బెండ్ నేను వస్తానని. వాళ్ళు అలాగా చూడగానే నేను ఇంకా అది తట్టుకోలేకపోయాను. అడిగారా, నిలదీశారా, అడ్డుపడ్డారా? అడిగితే తను తిరిగి ఇప్పుడు నన్ను బ్లైమ్ చేస్తున్నారు సార్. నా బాధ అంతా ఇప్పుడు అదే. ఎందుకంటే తను తప్పు చేసి తిరిగి నన్ను బ్లైమ్ చేసి నన్ను తప్పుడు దారిలో మాట్లాడుతున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక నిమిషం, అక్కడే నిలదీశారా, ఇంటికి వచ్చాక నిలదీశారా ఏంటి? లేదు సార్, అక్కడే నిలదీశాను సార్. నేను అక్కడే నిలదీస్తే అవునా నేను ఇలా వచ్చాను కదా, సరే నీ గురించి మీ ఫ్యామిలీకి నేను ఎలా మాట్లాడాలి అలా మాట్లాడతాను అని చెప్పేసి తను రివర్స్ అవుతున్నారు సార్. ఏంటి మీరు చేసిన తప్పేంటి, చెప్పకుండా గోవా రావటం? అంటే అయితే నేను అప్పుడు అడిగాను, నేను చేసిన తప్పేంటి, నేను చెప్పకుండా గోవా రావడం అదే కదా నేను చేసిన తప్పు, అంతకు మించి ఇంకేమైనా ఉందా అంటే అవునా మరి నేను చేసిన తప్పేంటి, నీకెలా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా నా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కూడా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అయితే ఇలా రూమ్ లోకి వెళ్తావా, ఇలా రూమ్ లో ఉంటారా ఫ్రెండ్స్ అంటే, మరి నువ్వెవరితో తిరుగుతున్నావు, నువ్వెంత మందితో తిరుగుతున్నావు, నువ్వెన్న రూమ్ లో తిరుగుతున్నావు నాకేం తెలుసు అని చెప్పేసి రివర్స్ అయిపోయారు సార్ కన్నా మీద. దొంగ చేతికి తాళాలు. అతను ఏదో కారణం ఎత్తుకు పట్టుకుందాం అనుకున్నాడు, కరెక్ట్ గా టైం కి నువ్వు అక్కడే కనిపించేటప్పటికి చాలా ఈజీ అయిపోయింది అతనికి సొల్యూషన్. తను ఎంత ఈజీగా ప్లాన్ చేస్తున్నారు సార్ తిరిగి. అదే విషయం వచ్చేసి నేను ఇంకా మా ఫ్రెండ్ ముందు నా ఇజ్జత్ పోయింది, నేను మా హస్బెండ్ కోసం ఎంత గొప్పగా చెప్పాను, మొత్తం అన్ని నాకు ఒక్కసారిగా కోల్పోయినట్టు అయిపోయింది సార్. ఇంకా ఈ 4 years ఆఫ్ మీ జర్నీలో ప్రియాంక ఎప్పుడైనా మీ భర్త మీద ఇటువంటి అనుమానం గానీ ఆలోచన గానీ ఇంత చిన్న అనుమానం కూడా రాకుండా ఇలా ఇంత బాగా నటిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను రియల్ గా నా ఫ్రెండ్ చెప్పినా నేను నమ్మలేదు అంటే తను నన్ను ఎంత నమ్మించారో మీరే ఆలోచించండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ అమ్మాయి వన్ టైం గర్ల్ ఫ్రెండా, రెగ్యులర్ ఫ్రెండా? అది గోవా ఫ్రెండా లేకపోతే అక్కడి నుంచి వచ్చే ఫ్రెండ్ అది అనేది నాకు తెలియదు సార్. ఎందుకంటే తిను ప్రతిసారి నాకు ఎక్కువ దూరంగా ఉన్నాడు. తిను వచ్చేది మంత్లీకి ఇలా వస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి టైంలో తను కేర్ఫుల్ గా ఉండొచ్చు కదా, నన్ను ఎప్పుడు నమ్మించడానికి ప్రయత్నించవచ్చు కదా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి కదా సార్ ఇంతలాగా మాట్లాడుతున్నారు. అందుకే తను ఏ గర్ల్ ఫ్రెండ్ అనేది నాకు తెలియదు సార్. అది ఏదనేది నాకు అనవసరం సార్, నేను నా కళ్ళతో చూసాను సార్. తక్కువలేక మా మదర్ కి నేను చెప్పాను సార్ ఇదే విషయం. అబ్బాయిలన్నాక తిరుగుతారమ్మా, దానికోసం నువ్వు జీవితాలు పాడు చేసుకుంటావా, మార్చుకుంటే తనే మారుతాడు, దీన్ని నువ్వు పెద్ద ఇష్యూ చేసి దూరం చేసుకుంటే ఇంకా గొడవలు పెరుగుతాయి తప్ప మీకు తగ్గవు, నీకంటూ ఒక ఆడపిల్ల ఉంది అంటూ మా మదర్ కూడా అదే మాట్లాడుతున్నారు సార్. ఇంకా అక్కడికి వదిలేమని చెప్పారు మీ అమ్మగారు, అది మర్చిపోయి ముందుకెళ్ళాము. సరే అసలు ఒక ఆడపిల్ల అందరూ ఒక అమ్మాయికి ఎమోషనల్ ఫీలింగ్స్ ఇలాంటివి అంటూ ఏమి ఉండవా సార్? అసలు నాకు అర్థం కాదు. అసలు ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ బాధ? అందుకే సార్ నాకు అనిపించింది, ఫ్రెండ్ కి చెప్పుకున్నాను, తను ఎగతాళిగా మాట్లాడడం, మదర్ చెప్తే మదర్ అడ్జస్ట్ అవ్వమండవు,
ఇవన్నీ తట్టుకొని ఆయనకి ఒక్కొక్కసారి ప్రాణం తీసేసుకోవాలనిపించింది. కానీ అప్పుడప్పుడు మీ ఎపిసోడ్స్ చూసాను సార్, చాలా బాగున్నాయి. మీకు ఏదైనా చెప్తే నాకు సజెషన్స్ ఏమైనా ఇస్తారు, బట్ నా లైఫ్ నిలబెడతారు, దానికి కొంచెం ఏమైనా వార్నింగ్ ఇస్తారు, లేదా ఏదైనా చేస్తారు, మొత్తానికి నా లైఫ్ అయితే నిలబెడతారు. అతని పొజిషన్ ఏంటంటే ఈ సంఘటన జరిగి ఎంతకాలం అయింది ఈ గోవా ట్రిప్? గోవా లాస్ట్ మంత్ సార్. ఈ లాస్ట్ మంత్ లోనే తనకి నేను నిలదీసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అడిగితే తను వెంటనే డివర్స్ అయితే ఇచ్చేసే అంటూ మాట్లాడతారు. ఓకే, ఎక్కడ క్షమాపణ గానీ లేదంటే తప్పు జరిగిందని క్షమాపణ అసలు ఏం లేదు, తిరిగి నన్ను బ్లైమ్ చేస్తారు సార్. నువ్వు తిరుగుతున్నావు, ఎంతమందితో తిరిగావు, ఎవరితో తిరిగావు, నువ్వు ఎవరితో బాగుందో అని చెప్తూ నేను నీ కంటికి రెడ్ హ్యాండెడ్ కనిపించాను కాబట్టి నువ్వు అడుగుతున్నావు. నైట్ అంతా ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరిగావు, ఎవరికి తెలుసు, నీ ఫ్రెండ్ పక్కన ఉన్నావు కాబట్టి అంత పట్టుదలగా నటిస్తున్నావు. ఎలాంటి మాట్లాడుతున్నారు సార్ అసలు? ఈ విషయాలు ఎవరికి చెప్పుకోలేనివి సార్ అసలు. 4 years తర్వాత ఒక భర్త యొక్క నిజస్వరూపం ఈ రోజు తెలిసింది కదా. నిజస్వరూపం ఇది అని తెలిస్తే ఏ అమ్మాయినా నిన్ను దేవత, నా భార్య, నా ప్రపంచం అన్నిటి నటించేసి ఇంత నన్ను ముసుగులో ముంచేసి ఇలా చేస్తే ఏ అమ్మాయి అయినా సరే ఇప్పుడు నేను బతికి ఉండగలనా, ప్రాణం తీసుకోగలనా, అసలు నా పాప కోసమే ఆలోచించగలనా సరే. ఎవరికి చెప్పుకున్నా ఏం చేస్తామే, తప్పదు, అడ్జస్ట్ ఇంక అందరూ ఇదే మాట అంటుంటే ఇంకేం చేయగలం సార్. ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా ప్రియాంక? మాట్లాడచ్చు సార్. యా నేను అనేది ఏంటంటేనమ్మా, ఓకే అదంతా మనకు అర్థమైంది, ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వండి, 1 time కదా గోవా అంటే కనుక ఎంజాయ్మెంట్ కదా అని మాట్లాడే బ్యాచ్ చాలా మంది ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ప్రపంచంలో నీ దురదృష్టం ఏంటంటే అందరూ ఆ విధంగా మాట్లాడే వాళ్ళందరూ ఇంకా ఇప్పటికీ కూడా 95% ఆఫ్ ద ప్రపంచంలో చెంప చెల్లి అనిపించే బ్యాచ్ ఉంది. ఓకే, మీ సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా కూడా. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇది 1 off ఎపిసోడ్ రిపీటెడ్గా జరుగుతుంది అనే దానికి అసలు ఆ మనిషిలో ఎక్కడ కూడా ఒక షాక్ కానీ, బెనిక్ కానీ, భయం కానీ, ఒక థ్రిల్ కానీ అనిపించలేదు. అంటే అరే నా రెడ్ హ్యాండెడ్ గా నా భార్య దొరికిపోయాను అనే ఫీలింగ్ లేకుండా ఒక నా బాధ కూడా అదే. కనీసం తను అలా దొరికినా లేదు, తను ఇక్కడ కల్చర్ ఎలాగే ఉంటుందిరా, నీకు తెలియక ఇలా అనుకుంటున్నావు, ఏదో ఏం చెప్పట్లేదు సార్. వెంటనే తను అసలు రియాక్ట్ ఎలా అంటే నేను తప్పు చేసినట్టు నా మీద తప్పుడు దారిని. మీ అమ్మగారు చెప్పినట్టుగా కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా కానీ ఏదో ఒక తెలిసి తెలియక ఒక సంఘటన తప్పు తెలుసుకున్నాడు, క్షమాపణ చెప్పాడు అంటే కనుక అది డిఫరెంట్ స్టోరీ. వాదిస్తున్నాడు, ఎదురుదాడి చేస్తున్నాడు, ఎక్కడ షాక్ గురవ్వలేదు అంటే కనుక ఇతను ఎప్పటికైనా కూడా మానసికంగా ఇటువంటి సంఘటనలో నిమిత్తమై ఉన్నాడు, నిమగ్నమై ఉన్నాడు. దానికి తోడు ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక రెడీమేడ్ ఆన్సర్తో రెడీగా ఉండేటటువంటి వాడు. యూజువలీ వాళ్ళ సైకాలజీ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక ఎక్కడైనా అప్ టు డేట్, అంటే షాక్ అవ్వలేదు, బాధపడలేదు, అపాలజీ చెప్పలేదు, ఏడవలేదు, కానీ ఎదురుదాడి చేస్తున్నారు అంటే కనుక అది వాళ్ళ డిఫెన్స్ మెకానిజం అంట. అంటే ఇటువంటి పద్ధతులు అనేది 1-2 సార్లు కాదు, ఒక ఆనవాయితీగా అలవాటుగా మీ భర్తకు మారిపోయింది అనేది ప్రపంచం, మీ అమ్మగారు, మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు అర్థం చేసుకో. నెంబర్ 1. ఎందుకు ఇది నేను అంటున్నానంటే సార్ మీరు ఒక వార్నింగ్ ఇవ్వండి, లేదంటే అతనిలో ఏదో అంటే కనుక ఓకే వార్నింగ్ ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, అదంతా కాదు సొల్యూషన్. ఒకసారి క్యారెక్టర్ ఇలా అసాసినేట్ అయిన తర్వాత అతని యొక్క పద్ధతి తీరు ఇదే పద్ధతిలో కొనసాగితే, మగాళ్ళంటే తప్పులు చేస్తారు, గోవాలకి ట్రిప్పులు వెళ్తారు, అమ్మాయిలను ఎక్కించుకుని తిరుగుతారు అనే పద్ధతిలో మాట్లాడితే కనుక మేమేమి చేయమమ్మా, ఫోన్ పెట్టేస్తాం. ఎందుకంటే కౌన్సిలింగ్ కావాల్సింది నీకు, అతనికి కాదు. ఎందుకంటే కనుక ఇది ఏదో గోవాలో నువ్వు చూసినటువంటి 4 నిమిషాలు కాదు, 4 years బట్టి ఇంక్లూడింగ్ హైదరాబాదా, బెంగళూరా అనే ఇది లేకుండా కంటిన్యూస్గా నడిచేటటువంటి అంశంలాగా నాకైతే అనిపిస్తుంది. అతనితో మాట్లాడక ముందే, మాట్లాడిన తర్వాత ఏమవుతుందో నేను చూస్తాను. సో నేనేమంటున్నానంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యువర్ డెసిషన్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండ్ నిరుపమ మేము చెప్పే విధంగా అతనికి చెప్పినా కూడా ఒకప్పుడు అతని తీరు తన్ను ఒకే విధంగా ఉంటే అమ్మ నువ్వేమంటావు, నాన్న నువ్వేమంటావు అనేది కాకుండానే నీ మనసుకు నచ్చినటువంటిది, నీ ఇంటిగ్రిటీ, నీ వ్యక్తిత్వపరమైనటువంటి ఇంటిగ్రిటీని కాపాడుకునే డెసిషన్ మాత్రం తీసుకో. ఎందుకంటే మేడం ఇది ప్రియాంకకు నేను ఎందుకు చెప్పాను అంటే ఈ అమ్మాయి 2 గాయాలతో బాధపడుతుంది. ఒకటి, నమ్మినటువంటి మొగుడు మగాడు ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు ఆ అమ్మాయి ఇన్ఫ్యాక్ట్ గిల్ట్తో గోవాకి వెళ్ళింది. ఇదేంటి మా ఆయన నాకు చెప్పి వెళ్ళాడు, నేను చెప్పకుండా వెళ్తున్నానని గిల్ట్తో వెళ్ళింది ఆ అమ్మాయి. వాస్తవానికి అక్కడ అతను గోవాలో కనిపించకపోయి ఉంటే కనుక ఈ అమ్మాయి అరే నేనేంటి గోవా వచ్చి షికార్లు సీనీలు తిరుగుతున్నాను, ఇప్పటికి వచ్చిన ఆయనకి ఎప్పుడు అబద్ధం ఆడలేదని చెప్పి ఎదురెళ్ళి ఈ అమ్మాయి భర్తకి క్షమాపణ చెప్పేటటువంటి మనస్తత్వం. ఒకటి, భర్త యొక్క క్యారెక్టర్ తెలియటం. రెండోది, అతను డిఫెన్స్ మెకానిజం యూజ్ చేస్తూ ఈ అమ్మాయి ఎక్కడ ప్రచారం చేయకుండా ఈ అమ్మాయి నోరుకి తాళం వేయటం గురించి అతను చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే 4 సంవత్సరాల పాటు ఇతనితో పాటు ప్రయాణం చేసి బిడ్డను కన్నటువంటి ఒక ఆడదాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు. ఒక తప్పు అయితే ఓకే, మనం ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళ అమ్మగారు లాగా నువ్వేంటి, నువ్వెందుకు వచ్చావు గోవా, నీకెంత మగాళ్ళు లేవు, ఏంటి మేడం
అదే కదా. అటువంటి వ్యక్తితో ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఇలా ఉంది అంటే 40 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి బ్రతికే ఉండదు. సరే మీరు మాట్లాడితే తన మాటలు మీరు కూడా స్వయంగా వింటారు కదా సార్, అది కూడా చెయ్యి. ఏదైనా సజెషన్ అంటూ కొంచెం నాకు చూద్దాం. ఏదైనా అమ్మా. మీ తరపు నుంచే హెల్ప్ అవుతుందని నేను ఎంత బాధపడుతున్నాను. ఏ మాత్రం ఎవరికి దారి చెప్పుకోవాలి. ఏ మాత్రం దారి ఉన్నా కూడానమ్మా, ఏ మాత్రం తోవన్నా కూడా నీ గురించి, నీ బిడ్డ గురించి మాత్రమే, ఆ మహానుభావుడి గురించి కాదు. ఈ పెళ్లిని కాపాడి, ఈ బంధాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ పొగరుతో విర్రవీగిపోయేటటువంటి మనస్తత్వం కనిపిస్తే కనుక నిన్ను జీవితాంతం కాపాడేటటువంటి ప్రయత్నంలో ఈ బంధాన్ని తెగ్గొట్టడం బెటర్ అనే డెసిషన్ కూడా తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. కాబట్టి నువ్వే ఒకసారి ఫోన్ కలపమ్మా, మాట్లాడి ఆ హీరో క్యారెక్టర్ ఏంటో ఒకసారి అసెస్ చేద్దాం. అలాగే సార్, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్, కలుపుతున్నాను. కలపమ్మా. హలో హలో చెప్పియండి. ఎందుకు నువ్వు ఇంత బ్యాడ్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు కదా చేస్తుంది. నిజంగా ఏ రోజు కూడా నేను ఒక్క క్షణం కూడా నువ్వు ఇలాంటి మిస్టేక్స్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేనేం మిస్టేక్ చేశాను? నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. నేను ఆ గవర్నమెంట్ రాబట్టి నీ నిజస్వరూపం బయటపడింది. లేదు అంటే నిజంగా ఎప్పటికీ నన్ను ఇలా అవును, ఒక అమ్మాయి కలుస్తుంటే, ఒక అమ్మాయి కలుస్తుంటే నువ్వు ఎలా అనుకుంటావు? బ్యాడ్ గా ఎలా అనుకుంటావు? డైరెక్ట్ గా నేను పట్టుకున్నాను. వెళ్ళినప్పుడు ఒక రూమ్ లో కాకుండా ఇంకెలా ఉంటారు? నేను అలాంటి సిచ్యువేషన్ లో నీకు కనిపిస్తే నువ్వేమంటావు చెప్పు. అవును, నువ్వు ఎలా వచ్చావు నాకు ట్రిప్ కి? నువ్వు నాకు చెప్పకుండా నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ట్రిప్ కి నువ్వు ఇట్లా చెప్పాలి కదా. నువ్వు ఒక హస్బెండ్ గా నేను నీకు ఒక హస్బెండ్ అయినప్పుడు నువ్వు ట్రిప్ అని చెప్పేసి నాకు చెప్పాలా? నువ్వు చెప్పకుండా ఎలా వస్తావు మీ ఫ్రెండ్స్ తో? చాలా బాధపడ్డాను. నేను ఇది చెప్పకుండా పడేది కాదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటి అంటే, ఇక్కడ నా ఫ్రెండ్స్ గోవా అనే విషయం కూడా నాకు చెప్పలేదు. బట్ నీ హస్బెండ్ ఎలాగా ట్రిప్ కి వెళ్ళారన్నావు కదా, పాపం నీ మదర్ చూసుకున్నా కదా, ఒక 2 days లో రిటర్న్ మనం వచ్చేస్తాం అన్న 2 days తప్ప ఎంత చెప్పలేదు. బట్ ఎవరికైనా చాలా ఫీల్ అయ్యాను. నువ్వు నాకు చెప్పాలి కదా. నువ్వేమంటున్నావు? నేను అక్కడ నేను రెడీ హ్యాండెడ్ గా పట్టుకునేసరికి నాకెవరో ఉన్నారు, నేను ఎవరితో తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నాను. ఎంతవరకు కాదు, ఒక నార్మల్ గా ఇప్పుడు క్యాజువల్ గా ఎవరైనా తిరుగుతాడు. ప్రెసెంట్ టైం లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలనే లేదా కదా. క్యాజువల్ గా అర్థమైంది. ఇంకా నువ్వు నటించొద్దు. నువ్వు క్యాజువల్ గా ఉండరా ఇప్పుడు? నా కళ్ళతో చూసాను. ఇంకా నువ్వు దాన్ని బ్లైండ్ చేసి మాట్లాడదు. ప్రాబ్లం ఉంది, నువ్వు వద్దనుకుంటే నాకు విడాకులు ఇచ్చే అంతే కదా. అదే ఇద్దాం. మీరు హలో ప్రియాంక, ఎవరు కలిపావు? ఎవరు కలపాలి? నువ్వు కలిపేది. మేము సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి నేను నిరుపమ, అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ కూడా ఉన్నారు. ఇద్దరం మాట్లాడుతున్నాము. మీ వైఫ్ మాకు మెయిల్ చేశారు. మీరు చేసిందంతా కూడా ఇప్పుడు మాకు మొత్తం చెప్పారు ఆవిడ. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మేము క్లియర్ చేసుకుంటాం. మీకు కలపాల్సిన అవసరం లేదు కదా. విడాకులు, ఇస్తరాకులు, అరిటాకులు ఇవి అడుగుతున్నావు కదా. ఆ అమ్మాయికి అది ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇవ్వాలి అంటే నిజంగా ఇవ్వాల్సిన వచ్చేటువంటి విధంగా ఉంటే కనుక ఆ అమ్మాయి ఇస్తుంది. దాంతోపాటు వేరేవి కూడా ఇవ్వడానికి ఆ అమ్మాయి రెడీగా ఉంది. అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మేము ఒక క్లారిటీ గురించి మీకు ఫోన్ చేసాం. అవ్వట్లేదు కాబట్టి మా దాకా వచ్చింది. మీరు రూమ్ లో చూసుకుని తేలిపోయేటటువంటి గొడవ అయితే కనుక ఆ అమ్మాయి మా వరకు రాదు కదా. అది ఆ అమ్మాయికి సమాధానం దొరకలేదు. చాలా క్వశ్చన్ మార్క్స్ ఎక్కువైనాయి కాబట్టి వచ్చినాయి. నువ్వు ఆ గోవా అమ్మాయి రూమ్ లో చూసుకున్నంత ఈజీగా మీరిద్దరు చూసుకోవట్లే కదా. అది కదా సమస్య. మీరిద్దరు గోవా ట్రిప్ అనుకున్నారు, వెళ్ళారు. ప్లస్ నువ్వు ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే కనుక అదేనా అంటున్నావు. ఇంకేం కావాలి? ఆ అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా ఒక రూమ్ లో చూసింది, ఇంకేం చూడాలి? నేను తన భర్తను కదా. నేను భర్త అయినప్పుడు అతను ఆమె ఒక వైపు రెస్పాన్సిబిలిటీ గా నాకు చెప్పేసి వెళ్ళాలని తెలియదు ఆమెకి. బాబు విను, ఆ గీత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ గీత గురించి, పెద్ద గీత ముందు చిన్న గీత. ఆ అమ్మాయి నీకు చెప్పకుండా వెళ్ళటం అనేది ఒక చుక్క లాంటిది. నువ్వు చేసినటువంటిది జీవితాంతం ఆ అమ్మాయికి ఒక శిక్ష పడేటటువంటి విధమైనటువంటి పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఏది పెద్ద తప్పు? ఆడెవడో దొంగోడు ఉన్నాడంట. వాడంటే దొంగతనం చేశాడంట. దొంగతనం చేసిన తర్వాత సీసీటీవీలో రికార్డ్ అయిందంట. ఏంటి సార్ సీసీటీవీలో రికార్డ్ చేశారు, నా ప్రైవసీకి భగ్నం కలిగించారన్నట్ట. దొంగతనం ఎక్కువ, నువ్వు సీసీటీవీ రికార్డ్ చేయడం తప్ప? అలా ఉంది ఇది. అసలు ముందు చెప్తే అక్కడికి మాట్లాడుతుంది. నాకు తెలియకుండా ఎంతమందితో ఎవరెవరితో జరిగింది నాకు ఎలా తెలుస్తుంది? మాటలు జాగ్రత్త. ఏం మాట్లాడతా? ఎవరితో మాట్లాడుతున్నావు? వేషాలుగా ఉందా? నేనేమన్నా తప్పు చేయడం ఏమన్నా చూసిందా సార్? నార్మల్ గా రూమ్ లో ఒక్క నిమిషం. కాదు ఏంటి ఇప్పుడు మీ వైఫ్ పెళ్ళైనప్పటి నుంచి 4 years బట్టి హైదరాబాద్ లోని, బెంగళూరులోని ఎప్పటికప్పుడు ఏమీ చూడకపోయినా చూసినట్టుగా సృష్టించేసి అనుమాన పిశాచితో నువ్వు ఇంతకాలం బట్టి కాపురం చేస్తున్నావా? లేదంటే గోవాలో చూసిన తర్వాతే ఈ సందర్భం వచ్చిందా?
ఇది ఫస్ట్ టైం సార్ ఇవన్నీ చూడని అవసరం లేదు సార్. ఒక్కసారి నాకు చెప్పకుండా ట్రిప్ కి వెళ్ళింది, అది చాలు కదా సార్. నేను ఆమె నమ్మకంలో ఉండడానికి ఓకే ఏది పెద్ద తప్పు? ఎన్నెన్నో చేస్తుంటారు, ఏమేం చేస్తుంటారో మనకేం తెలుసు. ఇదే చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీ ఇంట్లో మాట్లాడుకునేటటువంటి పద్ధతిలో ఇక్కడ మాట్లాడద్దు. ఆ అమ్మాయితో 4 సంవత్సరాల పాటు కాపురం చేసి ఒక బిడ్డను కన్నావు. నువ్వు సిగ్గులేనోడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అమ్మాయి తప్పే క్షమాపణ అని చెప్పమంటావా? దానికి ఆ అమ్మాయి ఒకటి కాదు 100 సార్లు క్షమాపణ చెప్పడానికి ఆ అమ్మాయి రెడీగా ఉంది. నీ సబ్జెక్ట్ ఏంటో చెప్పు. ఇది ఒకేసారి ట్రిప్పా? 6 నెలలకు ఒకసారి ఇలా ట్రిప్ వేస్తా ఉంటావా? ఈ అమ్మాయితో నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా ఏంటి ఈ అమ్మాయి? లేదు సార్, మామూలుగా మాకు ఆఫీస్ లో ట్రిప్ వేస్తా ఉన్నా, మా ఫ్రెండ్ కాబట్టి వెళ్తా ఉంటాం సార్. ఏది గోవాకైనా చాలా చోట్లకి వెళ్ళారా? ట్రిప్ వాళ్ళు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్తా ఉంటాం సార్. కాదు అందరూ వెళ్తారా? మీరిద్దరు వెళ్తారా? లేదు సార్, అందరం వెళ్తాం సార్. అందరికి ఇలాగే ఇస్తారా? గర్ల్ బాయ్ కి కలిపి ఒకే రూమ్ ఇస్తారా? ఒకే మంచం? ఏం ట్రిప్పులు అయ్యా? లేదు సార్, ఎవడయ్యా ట్రిప్పులు వేసేది? నాకు ఈ ఫోన్ నెంబర్ ఎవడిచ్చాడు? ట్రిప్పులు ఎవడేస్తాడు? ట్రిప్పులు అలాగా వెళ్తే గుంపుగా వెళ్తారు, గుంపుగా వస్తారు. ట్రిప్పులు వేసినంత మాత్రాన పెళ్లి అయినటువంటి వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిపి ఒకే రూము ఒకే మంచం అంటే ఏ దేశంలో ఉన్నాం మనం? నీకు బుద్ధి ఉందా? ఆ అమ్మాయికి బుద్ధి ఉందా? ఆ అమ్మాయికి కూడా పెళ్లి అయిందా? లేదు సార్. ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు. నిజం చెప్పు, మేము కనుక్కోగలం. పెళ్లి అయిందా లేదా ఆ అమ్మాయికి? అవలేదు సార్. ఆ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, లేదంటే ఆ అమ్మాయిని కాపాడుతున్నావు నువ్వు? లేదు, కాపాడలేదు సార్, పెళ్లి అవ్వలేదు ఆమె అంతే. ఈ అమ్మాయితో ఇది ఫస్ట్ టైమా? చాలా సార్లు వెళ్ళావా? లేదు సార్, ఇది ఫస్ట్ టైం. మీ ఇద్దరు లవర్సా లేదంటే ఇంకేదన్నానా? లేదు కాదు సార్, లవర్ కాదు సార్. సో మీ ఇద్దరి మధ్యన ఆ అమ్మాయి చూసినటువంటిది నిజమా అబద్ధమా? మీ భార్య చూసినటువంటిది నిజం కాదు సార్, అసలు నిజమే కాదు. మరి ఏం చూసింది ఆ అమ్మాయి? ఫ్రెండ్ అని చెప్పి నార్మల్ మా ఇద్దరికి రూమ్ ఇచ్చారు కాబట్టి మా ఇద్దరు ఉన్నప్పుడు ఆమె వచ్చి చూసేది సార్ మా ఇద్దరిని. అంతేనమ్మా నువ్వు చూసింది ప్రియాంక? అవును సార్, నేను డోర్ తీసేసరికి వాళ్ళిద్దరు ఒకే మంచి మీద కలిసి ఉండడం నేను చూసాను సార్. ఇంకేం కావాలి? అవును ప్రియాంక, మేమన్నా తప్పుగా చేస్తా ఉన్నామా? మాట్లాడుకుంటా ఉన్నాం కూర్చొని, అది క్యాజువల్ గా మాట్లాడుకునేది కదా, ఒక ఫ్రెండ్స్ అన్నాక. ఇంతకంటే ఇంకేం కావాలి? నీ భార్య ఎప్పుడన్నా ఈ విధంగా మాట్లాడిందా? నువ్వు బెంగళూరులో ఉండగా ఈ టైంకి ఎందుకు వచ్చారండి, ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు, వీడియో కాల్ చేసినా కూడా మీరు ఎందుకు ఎత్తలేదు అనేటటువంటి మాట ఎప్పుడన్నా అనుమానాస్పదంగా తప్పుడుగా నీ భార్య ఎప్పుడన్నా నీతో మాట్లాడిందా? లేదంటే ఇప్పుడు చూసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతుందా? లేదు సార్, మనస్ఫూర్తిగా చెప్తాను సార్, నా ఫ్రెండ్ సార్, నేను ఎప్పుడు ఇలా ఏం చేయలేదు సార్ అసలు. ఈ రెండిట్లో ఏది పెద్ద తప్పు? నువ్వు ఒక అమ్మాయితో ప్రైవేట్గా ఒక పార్టీకి అదే గోవాకి వెళ్ళటం పెద్ద తప్ప, నీ భార్య చెప్పా పెట్టకుండా వచ్చి అంటే బిడ్డని వాళ్ళ తల్లి దగ్గర వదిలేసి ఒక ట్రిప్కి రావటం పెద్ద తప్ప? ఈ రెండిట్లో ఏది పెద్ద తప్పు? నాదే తప్పు సార్, కానీ అందరి ముందు నన్ను నిలదీసే లోపల నాకు కోపం వచ్చింది సార్. ఏమని నిలదీసింది? అందరూ ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చి నన్ను నిలదీసింది సార్. సో కోపం వచ్చి నువ్వు అన్నటువంటి మాట ఇది? అవును సార్. సరే ఇప్పుడు ఏం చేద్దాం అయితే? విడాకులు ఇమ్మంటావా అమ్మాయిని? అదేనా నువ్వు కోరుకునేది? నాకు ఎలాంటి ఇష్యూ ఏం లేదు సార్, నన్ను అనుమానించుకున్నా ఉంటే చాలు సార్. ఏమ్మా ప్రియాంక? చెప్పండి సార్. ఏంటి అనుమానం అంటున్నాడు? ఇది ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అనుమానించావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. నేను నా కళ్ళతో చూసాను కాబట్టి తనని అలా ప్రశ్నించాను తప్ప, లేకపోతే ఎప్పుడు ఇంతకు ముందు ఈ 4 years లో తనని నేను ఒక్కవాడు కూడా అనలేదు సార్. ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకంటే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఇవన్నీ కూడా మీ వైఫ్ లాగా ఇలా నానుస్తూ మెత్తగా మేమైతే అడగాలి అని అనుకోవట్లేదు. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు అన్నీ చేసి నిజ నిర్ధారణ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. అంతవరకు వెళ్ళటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీతో పాటు పెళ్లి కానటువంటి వేరే ఆడపిల్ల యొక్క పరువు కూడా ప్రత్యక్షంగా మీ ఆఫీస్లో పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఏదైతే మీ భార్య తన కళ్ళతో చూసిందో అది నిజమా అబద్ధమా? తప్పును ఒప్పుకుంటావా? తప్పును అంగీకరిస్తావా? తప్పుకు క్షమాపణ చెప్తావా లేదా అనేటటువంటి ఫస్ట్ మాకు లెక్క తేలాలి. మేము ఎక్కువ డిస్కషన్ చేయాలన్నట్లేదు అనుకోవట్లేదు. ఇదే నా ఆఖరి మాట. తప్పంతా నాదే సార్. ఈ మ్యాటర్ ని పబ్లిక్ లో చెప్పి ఇట్లా మాట్లాడడం వల్ల నేను రియాక్ట్ అవ్వడం జరిగింది సార్. యాక్చువల్లీ నేను సారీ చెప్తున్నాను సార్. ఈ మ్యాటర్ ని నేను ఇంకా ముందే తీసుకెళ్ళాలని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకోవట్లేదు, ఆ అమ్మాయి అనుకోవాలి కదా. సారీ ఎవరికి చెప్తున్నావు? మాకా? ఎవరికి సారీ? లేదు సార్, ప్రియాంకకే సార్. అతను భయపడుతున్నాడు, తడబడుతున్నాడు, మాటలు కూడా అయిపోయినాయి. నేను అడిగేది ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు? అతను తప్పు ఒప్పుకున్నాడు, నెంబర్ 1. సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాడు హార్ట్ఫుల్గా. 3వ అంశం ఏంటంటే కనుక ఇంక ఇది లోతుగా తవ్వద్దు, ఇంకా తవ్వి ఇంకా పరుగుపోయేటటువంటి పరిస్థితి వస్తే కనుక నేను అక్కడ తెల్లెత్తుకుని ఉద్యోగం చేయలేననే పరిస్థితికి వచ్చిందని అంటున్నాడు. నువ్వేమంటావు? నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటి నుంచి ఎటువంటి తప్పులు నేను చేయను ప్రియాంక. మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. మీ వరకు వచ్చాను కాబట్టి మీరు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను సార్. నేను ఇందాక మాట్లాడినటువంటి టోన్లో ఇప్పుడు నేను మాట్లాడట్లేదు.
ఓకే, ఒక అంశం అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకో, అతను తప్పు చేశాననేటటువంటి అంశం ఈ రోజు ఒప్పుకున్నాడు. నీకు కావాల్సినటువంటి ఎంక్వైరీలు, నీకు కావాల్సినటువంటి పర్యవేక్షణ, నీకు కావాల్సిన మానిటరింగ్ నువ్వు అన్ని చేసుకో. నువ్వు ఇందాకటి వరకు నువ్వు చేసిన తప్పు, చేసిన తప్పు అనే మాట ఇప్పుడు అసలు విరమించుకున్నాడు, ఆ మాట అనట్లేదు. నీ క్యారెక్టర్ మీద బురద జల్లితే కనుక ఇక్కడ ఒప్పుకోవటానికి ఊరుకోవటానికి ఎవరూ లేరు, అదైతే విత్డ్రా అయ్యాడు. రెండోది, నువ్వు ఏదైతే కళ్ళతో చూసావో ఇనీషియల్గా వాదించినా కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, అవును అది చూసింది తప్పేనండి, నేను మళ్ళీ చేయను అన్నాడు. నాలుగో అంశం ఏమంటున్నాడు అంటే కనుక క్షమాపణ చెప్తాను, కాళ్ళమే పడి క్షమాపణ చెప్తాను అన్నాడు. ఐదోది ఏమంటున్నా అంటే బిడ్డ మీద ఒత్తండి, ఈ తప్పు మళ్ళీ జరగదు అని అంటున్నాడు. ఆరోది ఏమంటున్నాడు అంటే కనుక ఇంకా ముందు పరువు పోతుందేమో అనేటటువంటి భయం నాకు ఉందండి, కాబట్టి దయచేసి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ వదిలేసేయండి, ప్రియాంక తరపు నుంచి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ వదిలేసి ఇక్కడతో క్లోజ్ చేయండి అనేటటువంటి మాట అంటున్నాడు. సో అన్ని దిక్కుల మా ఇన్వాల్వ్మెంట్ వల్ల అవనియండి, లేదంటే నీ యొక్క స్టెప్స్ వల్ల అవనియండి, అన్ని దిక్కుల నుంచి ఒక విధమైనటువంటి షూరిటీ, ఒక విధమైనటువంటి గ్యారంటీ మనకు వచ్చింది. అది ఖచ్చితమైన గ్యారంటీ అని నేను చెప్పను, నీ జాగ్రత్తలో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే మోస్ట్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ అండ్ సెన్సిటివ్ సబ్జెక్ట్ అతను ఏదైనా డిస్కస్ చేశాడు అంటే, ఒకటి నా తప్పైంది, రెండోది నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నానని చెప్పి. ఎందుకంటే బిడ్డ మీద ఒట్టేసిన తర్వాత ఇంకా అంత కర్కోటకంగా, అంత కఠినంగా వ్యవహరిస్తాడు, అంత అసభ్యకరంగా జీవితకాలంలో వ్యవహరిస్తాడని నేనైతే అనుకోవట్లేదమ్మా, ఎందుకంటే మనందరం పిల్లగన్న వాళ్ళం. సో కాబట్టి ఇన్ని అంశాల్లో అతనిలో ఒక కనువిప్పు, ఒక ఆలోచన శైలి వచ్చింది కాబట్టి నువ్వు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి అనేటటువంటిది నా ఆలోచన. తర్వాత నీ ఇష్టం. సరే సార్, నేను మీ వరకు వచ్చిన బాధ చెప్పుకున్నాను, మీరు నా కోసం ఇంతలాగా ముందుకు వచ్చి చేస్తున్నందుకు మీ మాట వింటాను సార్. ఎప్పుడు వస్తున్నారు మీరు హైదరాబాదు? సార్ వస్తున్నాను సార్, నెక్స్ట్ వీక్ వస్తున్నాను. వస్తారా? ఓకే, వచ్చినప్పుడు ఒకసారి మీరిద్దరు నన్ను ఒకసారి కలుస్తారా? ఓకే సార్, కలుస్తాను. ఓకే, ఎందుకంటే ఈ దెబ్బతో మొత్తం అంతా కూడా అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని నేను అనుకోవట్లేదు. రేపొద్దున మళ్ళీ మీరిద్దరు కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఒక ఇమోషన్లోనో, ఒక బాధలోనో, ఒక కష్టంలోనో ఏదైనా ప్రశ్న వస్తే కనుక మళ్ళీ కథ మొదటికి వస్తుంది అనేటటువంటి భయంతో నేను చెప్తున్నాను. ఒక్కసారి నన్ను ఒకసారి వచ్చి కలవండి, కన్సల్ట్ అవ్వండి. కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమన్నా వేరే అనుమానాలు ఉంటే కనుక అవి ఏమైనా నివృత్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ అమ్మాయి మీద మీకు ఏమైనా నెగిటివ్ అభిప్రాయం ఉంటే కనుక అదేవిధంగా ఆ అమ్మాయి కూడా అది నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా అక్కడితో క్లోజర్కి వస్తుంది. ప్రస్తుతానికైతే కథ సుఖాంతం అని నేను అనుకుంటున్నాను. ఇంకేమీ ఈ కాల్ పెట్టేసిన తర్వాత ఫర్దర్ డిస్కషన్ అనేటటువంటిది చేయకూడదు అనేది కూడా నా విజ్ఞప్తి. ఏమంటారమ్మా? తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి పీస్ఫుల్ గా ఒక జంటనైతే కలపగలిగాం సార్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది, అతను కూడా హ్యాపీగా ఉన్నాడు. మేడం ఏంటంటే అంటే ఈ వీళ్ళకి కాదు మేడం, మీరు చెప్పింది మంచి మాట. పబ్లిక్ అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ మనం ఒకటి ఈ కేసు ద్వారా ప్రొవైడ్ చేద్దాం మేడం. ఎందుకు అంటే అమ్మో ఇది ఒక గుట్టుగా ఉంచాలి, గోప్యంగా ఉంచాలి, పబ్లిక్ అవుతే కనుక ఇది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు అనేటటువంటి అస్త్రం ప్రతి దాంట్లో పనిచేయదు మేడం. ఇప్పుడు అతను ఏంటి, ఈ అమ్మాయి మీద ఎదురుదాడి చేసి అలిగేషన్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముందు బదనాం చేసిందని, పరువు పోయేటటువంటి థ్రెట్ వచ్చింది కాబట్టి. సో ఇలాగా ఈ విధంగా నడిచేటటువంటి వ్యక్తులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఒకప్పుడు భార్యలైనా భర్తలైనా, ఎవరికైనా ఒక క్రైసిస్ వస్తే కనుక పరువు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ పరువు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి థ్రెట్ అవతల పార్టీకి వెళ్ళాలి, అంతే. అదొకటే సొల్యూషన్. ఈ 4 గోళ్ల మధ్యన అంటే కనుక అదే ఆనవాయితీ కొనసాగిస్తాడు, ఎదురుదాడి చేస్తాడు, వేలెత్తి చూపెడతాడు, నువ్వు పార్టీలకు వెళ్ళలేదా అంటాడు, నువ్వు గోవాలకు వెళ్ళలేదా అని అంటాడు, ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ప్రతి సందర్భంలోని, ప్రతి సమయంలోని పరువు కాపాడేటటువంటి ప్రయత్నంలో కప్పిపుచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక జబ్బుగానే ఉండిపోతుంది. అతనికి ఉన్నది వాస్తవానికి ఒక జబ్బు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.